10,000 ఖర్చు పెట్టాలంటే 10 సెకండ్లు పర్లేదు డార్లింగ్. అదే నెలంతా కష్టపడితే అదే 10,000 వస్తాయి. వెల్కమ్ బ్యాక్ రోడ్ టు 6 ప్యాక్ డేట్ 30 డార్లింగ్. ఈ రోజు రెస్ట్ డే. మనకి రెస్ట్ డే కాదు కానీ దూల ధీరే డే అయిపోయింది అనమాట. మనకి మార్నింగ్ మిల్క్ ప్రిపేర్ చేసుకుని ట్యాంక్ తినేసి పని చేయనని పోయాను అనమాట. రెస్ట్ డే అని చెప్పేసి మావుడు ఉతికేసాడు అనమాట. ఇలా మామూలుగా లేదు, ఈ రోజు దూల తీరిపోయింది అనమాట. మొత్తానికి పని చేసుకుని వచ్చేసరికి 1 అయింది. 1 అయిన తర్వాత మీల్ అమ్మాయి ప్రిపేర్ చేసి తినేసి వైజాగ్ స్టార్ట్ అయ్యాం అనమాట. ట్రాన్స్మిటర్ అయితే కాలిపోయింది నైట్. మామూలుగా బ్లాస్ట్ అవ్వలేదు ఇంట్లోనే. హై వోల్టేజ్ వచ్చేసి ఇప్పుడు దానికే 10,000 బొక్క అనమాట. ఇంకా హెడ్ సెట్ తగిలించేసి డాడీకి బండి ఇచ్చేసి మ్యూజిక్ కాస్త చిల్ అవుతూ అలాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మన వైజాగ్ టోటల్ అన్నిటిని వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మన గురించి సండే ఒకటి ఈ రోజు. ఇంకా సండే అని చెప్పేసి ఫోన్ చేసి మరి రప్పించుకున్నాం అనమాట ఆ ట్రాన్స్మిటర్ తీసుకోవడానికి. మొత్తానికి 10,000 చాలా జస్ట్ సింపుల్ గా ఎగిరిపోయాయి అనమాట. 10,000 అనేది మనం మొత్తం నెలంతా కష్టపడితే ఒక 10,000 సంపాదించడానికి అదే నెలంతా చెదగొట్టుకోవాలి. అదే ఖర్చు పెట్టడానికి ఇట్లా లెక్క పెట్టి ఈజీగా ఇచ్చేయచ్చు అనమాట. నెక్స్ట్ రాబా గార్డెన్స్ కి వెళ్లి పౌచెస్ అన్ని పేర్పించేసి ఒక్క పౌచ్ తీసుకోకుండా రిటర్న్ స్టార్ట్ అయిపోయినా. అలా మళ్ళా వీడియోస్ తీసుకుంటా మళ్ళా ఇంటికి వచ్చి ఒక లైట్ కప్పుతో మిక్సర్ లేపేసి కెమెరా ముందుకు వచ్చి సోదెంగి ఇంకా మీల్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసిన. ఈ రోజు నైట్ డ్యూటీ కాబట్టి కొంచెం బేగా ప్రిపేర్ చేసుకొని తినేయాలని చెప్పేసి స్టార్ట్ చేశా. ఎట్లానే ఉంటది మన ఫుడ్. ఎట్లున్నా సరే తినేయాలని చెప్పేసి అని అంటాం, కానీ మనం చేసిన తర్వాత ఎట్లున్నా అంటే ఎలా అనుకుంటాం. నెక్స్ట్ లెవెల్ వచ్చింది డార్లింగ్. ట్రై చేసి చూడండి. చికెన్ అండ్ ఎగ్ బీన్స్ తో నెక్స్ట్ లెవెల్ హై ప్రోటీన్ మీల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ప్రిపేర్ అయిపోయిన తర్వాత తినడం స్టార్ట్ చేసి ఇంకా వీడియో తీసుకుంటుంటే మా అమ్మ చూసి వీడియో ఎలా వస్తుందరా అని చెప్పేసి అడుగుతుంది. నేను బ్యాక్ క్యామ్ తిప్పి పెట్టా అని చెప్పేసి అన్నా. నెక్స్ట్ డ్యూటీకి స్టార్ట్ అయిపోయి ఎంత పెట్రోల్ రేట్ పెరిగినా 100 కొట్టించేసి నెక్స్ట్ బాడీని కూల్ చేద్దాం ఒక్కొక్కనట్టు తీసుకున్నా. అయినా చాలా చిన్నదానిలా ఉంది. అంటే చూడడానికి పెద్దది, లోపలేం లేదు డార్లింగ్. నెక్స్ట్ ఇంకోటి తీసుకొని తాగేసి డ్యూటీకి థ్యాంక్స్. ఒక డార్లింగ్స్ ఉంటా మరి. బై బీస్ట్.